15:16 నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినంలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. ఈ మాట క్రీస్తు పూర్వం 980లో రాశాడు దావీదు. క్రీస్తు పూర్వం 980లో రాశాడు ఈ మాటలు. అయితే ఈ మాటలకు శాస్త్రీయమైనటువంటి రుజువుని ఇచ్చింది 2001 అంటే ఇప్పటికి కరెక్ట్గా 19 సంవత్సరాల క్రితం ఈ మాటలకు రుజువు దొరికింది. ఏమన్నా తెలుసా? బిల్ క్లింటన్ అనేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టాడు. ఆ ప్రాజెక్ట్ పేరు జీనోమ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ని మనుషుల ముందు అంగీకరించలేదు. ప్రపంచమంతా మానవాళి యొక్క నాశనానికి ఈయన మొదలు పెట్టాడు అనుకున్నారు. కానీ తర్వాత ఆయన మెచ్చుకున్నారు. ఏం చేశాడు తెలుసా? అప్పుడే పుట్టిన పిండం, అంటే అమ్మ నాన్న కలిసినప్పుడు పుట్టే పిండం ఉంటుంది, ఆ పిండాలు 144 సంపాదించాడు ప్రపంచం అంతట్లో. 144. ఆ 144 ఒక ల్యాబొరేటరీలో పెట్టి కొన్ని వందల మంది శాస్త్రవేత్తలను తీసుకొచ్చి ఈ పిండాలు మీరు గమనించండి, ఈ పిండాలు రీసెర్చ్ చేయండి, ఈ పిండము ద్వారా మనిషి ఏంటో మీరు చెప్పండి నాకు అని అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ప్రతి పిండం అంటే ఏంటి తెలుసా? నువ్వు పుట్టిన తొలి రోజు ఎంత చిన్నగా ఉంటుందో తెలుసా? ఒక చెంచాలో 500 కోట్ల పిండాలు పట్టుకోవచ్చు. 500 కోట్లు. ప్రపంచ జనాభా ఎంత తెలుసా? 750 కోట్లు. అంటే ఏంటి తెలుసా? 1.5 చెంచా ప్రపంచం అంతటికి సరిపోద్ది. 1.5 చెంచా. అంత చిన్నగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? 6,83,000 విషయాలు ఉన్నాయి నీ యొక్క చిన్న పిండంలో. 6,83,000 విషయాలు. 6,83,000 విషయాలు నీ పిండంలో యేసయ్య పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఇంకొక గొప్ప విషయం అన్నారు. ఈ 6,83,000 విషయాల్లో 6,50,000 విషయాలు అందరికీ ఒకటే. 6,50,000 విషయాలు. చేతులు అటు ఇటు ఉండాలి, కాళ్ళు కింద ఉండాలి, పొట్ట ఎక్కడ ఉండాలి, గుండెకాయ ఎక్కడ ఉండాలి, కార్జ్యం ఎక్కడ ఉండాలి, ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, చెవులు ఎక్కడ ఉండాలి, అవి అంత కామనే. 6,50,000 విషయాలు అందరికీ ఒకటే. 33,000 విషయాలే తేడా ఉంటాయి. ఆ 33,000 విషయాలు ఏంటి తెలుసా? నీ స్వరం, నీ రంగు, నీ కళ్ళు, నీ ఏలు ముద్ర, నీ ఎత్తు, నీ లావు, నీకు 10 ఏళ్ళప్పుడు వచ్చే జబ్బు, 25 ఏళ్ళప్పుడు మీ నాన్న దగ్గర నుంచి నీకు వచ్చిన జబ్బు, 32 ఏళ్ళప్పుడు మీ అమ్మ దగ్గర నుంచి వచ్చినటువంటి జబ్బు, ఈ అన్నీ కూడా ఉన్నది 33,000 విషయాలు మాత్రమే. అది నువ్వు పుట్టిన తొలి రోజు గుర్తించగలిగారు. దాన్ని జీనోమ్ అని అన్నారు. దాన్ని DNA కోడింగ్ అంటారు. దాన్నే DNA అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. DNA అంటే ఏంటి తెలుసా? నీ జీవితాన్ని ఒక పుస్తకములాగా రాయొచ్చు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. 16వ వచనం, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. ఈరోజు నీ జీవితంలో, నీ శరీరంలో ఉన్నటువంటి భాగాలు, నీకున్న స్వరం, నీకున్న ఎత్తు, నీకున్న లావు, నీకున్న స్వరము, నీకున్నటువంటి అవకాశాలు, నీకున్నటువంటి స్వాస్థ్యము, ఇవన్నీ అనుకోకుండా వచ్చింది కాదు. దేవుడు కావాలని నీకు ఇచ్చింది. దేవుడు నీకు అన్యాయం చేయలేదు. నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు నేను ఒక ఆవిడ గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ ఆవిడ స్థితిగతుల్లో ఉంటే నువ్వు ఎట్లా వ్యవహరిస్తావో తెలీదు. ఆవిడ ఎందుకు అలా వ్యవహరించింది అది కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ మేడ్ అస్ మిరాకులస్లీ. దేవుడు ఆశ్చర్యంగా సృష్టించాడు, మనము ఆరాధించాలి. గాడ్ మేడ్ అస్ మెటిక్యులస్లీ. దేవుడు అపురూపంగా మనల్ని సృష్టించాడు. మనలో కావాలి ఆయన యందు నమ్మకం. దేవుణ్ణి నమ్మటం నేర్చుకోవాలి. దేవా నా జీవితం శ్రేష్టమైంది. చివరి భాగం 17-18. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే నువ్వు లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవుడు మన జీవితాన్ని మీనింగ్ఫుల్గా చేశాడు, అర్థవంతంగా. దేవుడు ఆశ్చర్యంగా సృష్టించాడు, అందంగా సృష్టించాడు,
అర్థవంతంగా సృష్టించాడు. గాడ్ మేడ్ అస్ మిరాక్యులస్లీ, గాడ్ మేడ్ అస్ మెటిక్యులస్లీ, గాడ్ మేడ్ అస్ మీనింగ్ఫుల్లీ. నా జీవితానికి ఒక అర్థం ఉంది. జీవితానికి అర్థాన్ని ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా? ఆ దేవుడితో మనకి సంబంధం ఉంటేనే. మీలో చాలామందికి మీ జీవితపు అర్థము తెలియదు. ఎందుకో తెలుసా? దేవుడి నుంచి మీరు దూరం అయిపోయారు. మానవుడి యొక్క విలువ దేవునితో సంబంధం ఉన్నప్పుడే. చంద్రుడికి విలువ సూర్యుడు ఉన్నప్పుడే. బల్బుకి విలువ కరెంట్ ఉన్నప్పుడే. మనిషికి విలువ దేవుడితో సంబంధం ఉన్నప్పుడే. ఎలాగని బల్బు, దేవునితో సంబంధం లేని మనిషి, సూర్యుడు లేని చంద్రుడు, మూడు ఒకటే. సూర్యుడు లేని చంద్రుడు వెలగడం, కరెంటు లేని బల్బు పనికిరాదు. దేవుడు లేనటువంటి మానవుడికి విలువ లేదు. దేవుడు మానవుడికి విలువనిచ్చాడు, అది ఒక సంబంధములో ఇచ్చాడు. ఆ సంబంధాన్ని కోల్పోతే మన జీవితానికే విలువ లేదు. నాకు ఒక తోటి ప్రసంగికుడు ఉన్నాడు, ఆయన పేరు పిఎస్ స్వామి. ఆయన తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు, నాకు బాగా నచ్చింది, అందుకని మీతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. 2009లో స్వామి గారు బాపట్ల వెళ్ళారంట, గుంటూరు జిల్లా. ఒక యవనస్తుల కూడికలో మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యాహ్నం భోంచేస్తుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, సార్ నా పేరు దశరథరామ్, నేను సాంస్క్రిట్ ఇక్కడ లెక్చరర్ని, నేను బ్రాహ్మిన్ని. అవునండి నమస్తే అని అంటే, నా కూతురికి బాగలేదు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగారు. ఒక బ్రాహ్మిన్, ఒక లెక్చరర్ మా ఇంటికి వచ్చి నా కూతురు కోసం ప్రార్థన చేస్తారంటే ఈయనకి విపరీతమైనటువంటి ఆశ కలిగింది వెళ్ళాలని. కానీ క్యాంపు డైరెక్టర్ వచ్చి అన్నాడు, అన్న మధ్యాహ్నం మీకు సెషన్ ఉంది, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నాడు. ఈయన ఎట్లాగా అనుకునే లోపల ఆ క్యాంప్ కోఆర్డినేటర్ ఆయన వెంక తిరిగి, సార్ సాయంకాలం పాపం తెచ్చాను సార్, అన్న వాక్యం చెప్తాడు, పాప వాక్యం వింటది, అయిన తర్వాత అన్న ప్రార్థన చేస్తాడు అని అంటే ఆయన వెళ్ళిపోయాడు. సాయంత్రం ఒక వ్యాన్ వేసుకొని వచ్చాడు. వ్యాన్లోంచి మంచం దిగుతూ ఉంది. పిఎస్ స్వామి గారు వాక్యం చెప్తున్నాడు. ఏంటబ్బా మంచం తిరుగుతుంది అనుకున్నాడు. ఆ మంచం మీద ఆ అమ్మాయి పడుకొని ఉంది. వాక్యం చెప్పి వెనక్కి వచ్చాడు. ఆ అమ్మాయి ఇంకా చూస్తూ ఉన్నాడు. పొడుగ్గా పడుకొని ఉంది, అందమైన అమ్మాయి, 21 సంవత్సరాలు ఉంటాయి. అమ్మాయిని చూసి సార్ ఇంకా చూసి, సార్ అమ్మాయికి ఏంటి సార్ అన్నాడు. 1,000,000 మందిలో ఒక్కళ్ళకి వచ్చే జబ్బా అమ్మాయికి వచ్చింది. ఏంటండి అంటే, మెడ దగ్గర నుంచి కింద ఏ భాగం పనిచేయదు ఆమెకి భాగం అన్నట్లు కూడా తెలియదు, స్పృహ లేదు ఆమెకి కిందంతా అని అన్నాడు. అవునా అని అటు తిరుగుతున్నాడు. ఆ అమ్మాయిని ఇక్కడ ఒక దోమ కొడుతుంది. మనకి ఇక్కడ దోమ కొడితే చేత్తో ఇలా కొట్టుకుంటాం, కానీ అమ్మాయికి చెయ్యి పనిచేయదు కదా, ఇలా ఇలా అనుకుంటుంది. ఆ బాధతో అమ్మాయి పేరేంటో అని అన్నాడు. చటుక్కున అమ్మాయి జవాబు చెప్పింది, అన్నయ్య నా పేరు శ్రీదేవి. స్వామి గారికి అర్థమైంది ఈ అమ్మాయి మాట్లాడగలదని. అడుగుదాం అనుకున్నాడు. పాపా ఏమని ప్రార్థన చేయాలమ్మా నీ కోసం అని అంటే, అన్నయ్య 2 వారాల క్రితం కరుణామయుడి సినిమాని చూశాను, నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. నాన్నగారిని బతిమలాడితే బైబిల్ కొనుక్కొచ్చారు, రోజు కొన్ని వచనాలు చదువుతారు, మేము బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నాకు కానీ నాన్నగారికి కానీ కొన్ని విషయాలు అర్థం కావట్లేదు బైబిల్లో, ఉత్తరం రాస్తాం జవాబిస్తారా? తప్పకుండా అమ్మా, ఇది కాకుండా ఇంకేమన్నా ప్రార్థన చేయమంటావా? చెయ్యాలన్నయ్య. నాన్నగారికి నేనంటే పిచ్చి ప్రేమ, అందుకే బైబిల్ కొనుక్కొచ్చి చదువుతున్నాడు, కానీ ఆయనకి బైబిల్ నమ్మడు. మా నాన్న మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా, ఇది కాకుండా ఇంకేమన్నా ప్రార్థన చేయమంటావా? అన్నయ్య చేయాలి. నాన్న బైబిల్ చదువుతుంటే అప్పుడప్పుడు అమ్మ తమ్ముడు వచ్చి కూర్చొని వింటారు, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. వాళ్ళు మారు మనసు పొందేటట్లు ప్రార్థన చేయండి. స్వామి గారికి పిచ్చెక్కింది. ఈ అమ్మాయి లెగవలేదు, ఏం చేయలేదు, శరీరంలో ప్రతి భాగం పనిచేయదు, కానీ ఆమెకు తన గురించి ఏమీ పట్టింపు లేదు. మారు మనసు పొందని నాన్న, మారు మనసు పొందని అమ్మ, మారు మనసు పొందని తమ్ముడు, ఇదే తాపత్రయం అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. వారానికి 2-3 ఉత్తరాలు వచ్చాయి. 8 నెలల పాటు ఉత్తరాలు వచ్చినాయి. 8 నెలల తర్వాత ఉత్తరాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయినా తెలీదు. తండ్రి నాస్తికుడయ్యాడా, కూతురు చచ్చిపోయిందా తెలియదు, అడగటానికి బాగోక మౌనంగా ఉండిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత 2011లో మళ్ళీ వెళ్ళాడు బాపట్ల. ఆయన ఒక చోట వాక్యం చెప్తుంటే ఒక చిన్న కుర్రోడు వచ్చి, సార్ మీకు శ్రీదేవి తెలుసా? తెలుసు. ఏమైంది? శ్రీదేవి మిమ్మల్ని రమ్మంటుందండి. అప్పుడు అర్థమైంది స్వామి గారికి శ్రీదేవి ఇంకా బతికే ఉందని. బాపట్లలో రోటరీ క్లబ్ అని ఉంటుంది. రోటరీ క్లబ్కి పక్కనే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, అదే శ్రీదేవి బంగ్లా. ఆ బంగ్లా దగ్గరికి స్వామి గారు ఒక ఆయన వెళ్ళారు. గేటు తీసుకొని లోనికి వెళ్ళారు. పెద్ద బంగ్లా బయట ఒక రేకుల షెడ్ ఉంది. ఆ
ఆ రేకుల షెడ్ కింద ఒక మంచానికి ఇప్పుడు నిలువుగా కాదు, అడ్డంగా ఒక అమ్మాయి పడుకోనుంది. దగ్గరికి వెళ్ళి చూశాడు, శ్రీదేవి చిన్నగా అయిపోయింది. అమ్మ శ్రీదేవి అనే లోపల ఆ మంచం మూల కోడి ఉంటుందే, ఆ కోడికి తల అడ్డు పెట్టుకొని, అన్నయ్య ప్రైజ్ ద లార్డ్ వచ్చారా, కూర్చోండి అన్నయ్య అని మాట్లాడుతుంది. అమ్మ ఏంటమ్మా అంటే, అన్నయ్య దేవుడు చాలా మంచోడు అన్నయ్య. అవునమ్మా ఏంటమ్మా అంటే, అన్నయ్య మనం ప్రార్థన చేశాం కదా, దేవుడు మన ప్రార్థన ఆలకించాడు, నాన్నగారు మారు మనసు పొందారు. అవునా, ప్రైజ్ ద లార్డ్. నాన్నగారు ఏమయ్యారు? అన్నయ్య నాన్నగారు మారు మనసు పొందిన 2 వారాలకి పక్షవాతం వచ్చింది నాన్నగారికి ఇక్కడ ఒక మంచం వేశారు. ఆ మంచం మీద నాన్నగారు పడుకొని ఉండేవాళ్ళు. అంతకుముందు నాకు స్నానం చేపించింది మా నాన్న, నాకు బట్టలు వేసింది మా నాన్న, నాకు అన్నం పెట్టింది మా నాన్న, నాకు తలదూవింది మా నాన్న, నాకు టాబ్లెట్లు వేసింది మా నాన్న. ఇప్పుడు ఆ నాన్న పడక మీద పడుకొని ఉంటే, నాకు ఆ దాహమై నీళ్లు కావాలని అరిస్తే, నాకు ఆకలై అన్నం కావాలని అరిస్తే ఎవరో రాకపోతే మా నాన్న ఏడుస్తూ ఉండేవాడు. ఆయన కళ్ళంట నీళ్లు పక్క నుంచి చూసేదాన్ని నేను. ఆ సమయంలో నా దేవుడికి గట్టిగా ప్రార్థన చేశాను, యేసయ్యా నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే కదా మా నాన్న మార్చావు. అయితే నాన్న ఏడుస్తుంటే నేను చూడలేను, నేను నీకు ఇష్టమైతే నాకు ఒక్క పని చేసి పెట్టు, నాన్న మారు మనసు పొందాడు కదా, తీసేసుకో, ఆయన ఏడుస్తుంటే నేను చూడలేను అని అన్నాను. 2 వారాల్లో నాన్న చచ్చిపోయాడు. ఆ తర్వాత నా జీవితం సాఫీగా ఉన్నది. స్వామి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సాఫీగా ఉందానికన్నదే మంచానికి అడ్డంగా పడుకోనుంది ఏంటి అని. అన్నయ్య నాన్నగారు చచ్చిపోకముందు బ్యాంకులో డబ్బులు పెట్టెళ్ళారు, నాకు ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తారు. ఆ ఇంట్రెస్ట్ నేను తీసుకోలేను కదా. ఈ పక్కనే గురవయ్య అనే ఒక రిక్షా ఆయన ఉన్నాడు, మంచోడు, అతను వస్తాడు ప్రతి నెల. ఆ ఇంట్రెస్ట్ అంతా ఆయనకి ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. వారానికి 3 రోజులు నాకే కేటాయిస్తాడు. ఇంకా వేరే కిరాయిలకి వెళ్ళడు, ఇంకెవరికి రిక్షా నడిపించడు. ఆ 3 రోజులు నాకే. ఆ 3 రోజులు చేసే పని ఆయన ఒకటే, నన్ను ఒక దుప్పట్లో పడుకోబెట్టి ఆ రిక్షాలో పడుకోబెట్టి నన్ను తీసుకెళ్తాడు. ఒకరోజు కాలేజ్కి, ఒకరోజు హాస్పిటల్కి, ఒకరోజు పోస్ట్ ఆఫీస్కి. కాలేజ్ బయట, పోస్ట్ ఆఫీస్ బయట, హాస్పిటల్ బయట దుప్పటి పరిచి నన్ను పడుకోబెడితే పడుకొని అరుస్తాను, యేసయ్యే దేవుడు, యేసయ్యే నిజమైన దేవుడని. నేను అడుక్కునే దాన్ని అనుకొని జోబులోంచి డబ్బులు వేస్తూ ఉంటారు. అప్పుడు అంటాను, ఏయ్ నేను అడుక్కునే దాన్ని కాదు, నాకు డబ్బులు వద్దు, నేను దశరథరామ్ గారి అమ్మాయిని, బ్రాహ్మణ అమ్మాయిని మారు మనసు పొందానని. కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి అనుమానం వస్తుంది, కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి, కొంతమందికి వివరణ కావాలి, వెనక్కి వస్తారు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నాకు తోచిన జవాబు చెప్తూ ఉంటాను. ఈ జవాబులు చెప్తూ ఉంటే ఇప్పటికీ 3 మారు మనసు పొంది బాప్తీసం పొందారన్న. ఇది నా పరిచర్య, ఇది నా పరిచర్య. శరీరంలో నోరు తప్పించి ఇంకేం పని చేయదు. ఆ పని చేసే నోరుని దేవుని కోసం వాడింది ఆమె. 3 ప్రభు దగ్గరికి నడిపించింది. నీ కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అందం ఉన్నది, డబ్బు ఉన్నది, బిల్డింగ్ ఉంది, వాహనం ఉంది, మొబైల్ ఉంది, కూర్చోడానికి కుర్చీ ఉంది, వాగడానికి నోరు ఉంది, చూడటానికి కళ్ళు ఉన్నాయి, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, కానీ నీ గుండెల్లో ప్రాణం మాత్రం పోయింది. ఎప్పుడో నీ జీవితానికి విలువ లేదు. యు హ్యావ్ లాస్ట్ ద వాల్యూ ఆఫ్ యువర్ లైఫ్. నువ్వు బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే అన్నట్లుంది. నువ్వు చస్తే నిన్ను బట్టి అభినందించేవాడు ఒక్కడైనా ఉంటాడా? 3 ప్రభు దగ్గరికి నడిపించానంది. ఇది 2011లో. 2016లో మళ్ళీ వెళ్ళారు స్వామి గారు ఆ ఊరికి. తన పక్కన ఒక పాస్టర్ గారు కూర్చున్నారు, ఆయన పేరు శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ గారు లెగిస్తూ అన్నాడు, అన్నయ్య నా సాక్ష్యం, ఆ తర్వాత మీకు వాక్యం అన్నా, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నాడు. ఎందుకో అనుకున్నాడు ఆయన. స్టేజ్ మీదకి వెళ్ళి తొలి మాట ఇదే, ఈరోజు నాకు సాక్ష్యం చెప్పడానికి చాలా గర్వంగా ఉంది, ఎందుకనంటే నా ఆత్మీయ తల్లిని ప్రభువు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నాడు. అప్పుడు ఆలోచించాడు ఎవరా అని. కొద్ది క్షణాల్లో అర్థమైపోయింది, శ్రీదేవి అని. పక్కకు వచ్చి కూర్చున్నాక, తమ్ముడు శ్రీనివాస్, శ్రీదేవి ఎలా ఉంది? అన్నయ్య మీకు తెలీదా, శ్రీదేవి చచ్చిపోయి 3 నెలలు అయింది. అవునా, పరిచర్య బాగా చేసిందా? చాలా బాగా చేసింది అన్న పరిచర్య. ఆమె పరిచర్య అనేక మందికి స్ఫూర్తి అన్నయ్య. ఏం తమ్ముడు ఎలాంటి పరిచర్య చేసింది? అన్నయ్య ఆమె జీవితం మొత్తంలో ప్రభువుని పరిచయం చేసి ఆమె పరిచర్య ద్వారా బాప్తీసం పొందిన వాళ్ళు
800 మంది. 800 మంది. నేను ఎక్కడో జరిగిన విషయం చెప్పట్లా, బాపట్లలో మన రాష్ట్రంలో ఎప్పుడో జరిగిన విషయం కాదు. ఆమె చచ్చిపోయింది 2016లో. ఆమె సువార్త అందించిన వ్యక్తులు 1000 మంది, కానీ ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందింది 800 మంది. 800. 14 మంది అందుట్లో పరిపూర్ణ సేవకులమయ్యామన్నా. శ్రీనివాస్ చెప్తున్నాడు, నా పేరు శ్రీనివాస్, నేను ఒక హిందువుణ్ణి. శ్రీదేవి నన్ను ప్రభువులోకి నడిపించింది, వాక్యాన్ని ఎలా చదవాలో నాకు నేర్పించింది, నన్ను ప్రోత్సహించి పరిచర్యలోకి పంపించింది. నా భార్య పేరు రజని, నా భార్యను ప్రభులోకి నడిపించింది శ్రీదేవే. మా ఇద్దరిని ప్రోత్సహించింది, పరిచర్యకు వెళ్ళమంది. మేము హిందూపూర్, అనంతపూర్ జిల్లాలో పరిచర్య చేస్తాం. మా ఇద్దరికి లాగా పరిచర్య చేసేవాళ్ళు 14 మంది. 14 మంది పరిచారకుల్ని 800 మంది ప్రభువులోకి నడిపించినటువంటి ఆ వ్యక్తి జీవితం విలువైందా కాదా? ఆమె జీవితం కంటే విలువైంది నీదే. కానీ ఆ విలువను పోగొట్టుకున్నావు తాగుడు కోసం, దరిద్రమైన జీవితం కోసం, వ్యసనాల కోసం, కోరికల కోసం. నీ శరీరం కోరిందల్లా నువ్వు ఇచ్చుకుంటూ వెళ్ళావు. కళ్ళు చూడాలన్నది చూశావు, నోరు కావాలన్నది తిన్నావు, శరీరం కావాలన్నది అనుభవించావు. యు హ్యావ్ స్పాయిల్డ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నావు నువ్వు. విలువైన ప్రాణం, విలువైన ఆత్మ, పదిలమైన జీవితం దేవుడు నీకు ఇస్తే దాన్ని తుక్కు చేసి పడేశావు. కానీ దేవుడు ఈరోజు నిన్నేమంటాడు తెలుసా? ఏయ్, ఈ మీటింగ్లో ఎందుకు కూర్చోపెట్టాను తెలుసా? నీ జీవితాన్ని తుక్కు చేసేసుకున్నావు. నాకు అవకాశం ఇస్తావా? మళ్ళీ బాగు చేస్తాను నేను, మళ్ళీ బాగు చేస్తాను నేను. నా చేతులు బాగు చేయడానికి తహతహలాడుతున్నాయి. నా శరీరము నిన్ను కౌగిలించుకోవడానికి తాపత్రయం చూపిస్తూ ఉంది. నా కళ్ళు నిన్ను దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. నా పెదాలు నిన్ను ముద్దు పెడతానికి ఇష్టపడుతుంది. యేసయ్య చెప్పే మాట ఇదే. ద ఓన్లీ థింగ్ హీ కెన్ సే ఇస్ దిస్. నువ్వు పంది పొట్టు తిని పంది కంపు కొడుతున్నా నిన్ను ముద్దు పెట్టుకుంటాను. తప్పిపోయిన కుమారుడివి, తప్పిపోయిన కుమార్తెవు. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దట్స్ వాట్ గాడ్ కెన్ సే. దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా చేశాడు. దేవుడు మన జీవితాన్ని అందంగా చేశాడు. దేవుడు మన జీవితాన్ని అర్థవంతంగా చేశాడు. దేవుడు మన జీవితాన్ని నిర్ణయించాడు. దేవుడు మన జీవితాన్ని నిర్మించాడు. దేవుడు మన జీవితాన్ని నిశ్చయించాడు. ఆ నిశ్చయతను కోల్పోతే, ఆ నిర్మాణం కూలిపోతే, ఆయన నిర్ణయం పాడు చేసిన వాళ్ళమవుతాం. అందుకే మనకు ప్రార్థన వచ్చింది, పరలోకములో నీ చిత్తము నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రపంచంలో దేవుని చిత్తాన్ని ఉల్లంఘించగలిగేది ఒకే ఒక్క మానవుడు. మీకు యోనా గ్రంథం తెలుసు కదా? యోనా గ్రంథంలో అనేకమైన జీవులు చూస్తాం. జీవులు కానీ, శక్తులు కానీ, ప్రతిదీ దేవుని మాట విన్నది. మొదటిది తుఫాను దేవుని మాట విన్నది. రెండవది సముద్రము దేవుని మాట విన్నది. మూడవది చిట్టి దేవుని మాట విన్నది. నాలుగవది చేప దేవుని మాట విన్నది. ఐదవది సొర చెట్టు దేవుని మాట విన్నది. ఆరవది పురుగు దేవుని మాట విన్నది. ప్రతిదీ దేవుని మాట విన్నది. దేవుని మాట వినకుండా ఉన్నది ఎవరో తెలుసా? ప్రవక్త అయిన యోనా. అది నువ్వు నేను. ఓన్లీ వీ కెన్ స్పాయిల్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని పాడు చేయగలిగేది మనమే. మొదటిది, దేవుడికి పరిపూర్ణంగా తెలుసు, మోసం చేయలేం. రెండోది, దేవుడు పట్టుదలతో మనల్ని వెంబడిస్తున్నాడు, తప్పించుకోలేం. మూడోది, దేవుడు పదిలంగా మనల్ని సృష్టించాడు, అనుమానించలేం. చివరి భాగం, దీన్ని చదివి ముగిస్తాను. దేవా, 19 నుంచి 24 దాకా. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. చూసారా? ఒట్టు అని దేవుని నామాన్ని తీసుకుంటాం మోసం చేయడానికి. వి డిసీవ్
దేవుని నామాన్ని ఉపయోగించి, యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువునిగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గములను నన్ను నడిపించుము. ఈ చివరి భాగంలో ఆయన ఏమన్నాడు తెలుసా? పవిత్రమైన కళ్ళతో దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు అన్యాయం జరగదు. పవిత్రమైన కళ్ళతో దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు అన్యాయం జరగదు. నీకు అన్యాయం జరిగిందంటే నువ్వు చేసుకున్నది అది. నీకెవ్వడు అన్యాయం చేయలేడు. అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, మోసం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, చెయ్యనిస్తాడు దేవుడు, కానీ చివరిలో వచ్చి కాపాడుతాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని అగ్నిగుండములోకి పంపించాడు, కానీ కాలనివ్వలేదు. దానియేలుని సింహాల బోన్లోకి పంపించాడు, కానీ చావనివ్వలేదు. పౌలు శీలల్ని జైల్లోకి పంపించాడు, కానీ వాళ్ళు బంధించలేకపోయారు. దేవుడు నీ పక్షాన ఉంటే ఈ లోకమంతా కలిసి నిలబడినా నిన్నేం చేయలేరా? ఆయన కళ్ళు పవిత్రమైనవే, ఆయన కళ్ళు పవిత్రమైనవే. ఎంత అద్భుతమైన మాట! ఆయన సమస్తం ఎరిగినవాడు, మోసం చేయలేం. ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు, తప్పించుకోలేం. మనందరినీ సృష్టించినవాడు, అసహించుకోలేం. పవిత్రమైన కళ్ళు ఆయనకున్నవి. మనకి అన్యాయం జరగదు, మనకు అన్యాయం జరగదు. ఈ రాత్రి ఒక్కసారి దేవుడి కంటితో నీ జీవితాన్ని నువ్వు చూడు. అందమైన జీవితాన్ని పాడు చేసుకున్నావా? అర్థవంతమైన జీవితం నిరుపయోగం అయిపోయిందా? నీ జీవితం నీకే చిరాకు అనిపిస్తుందా? నీ పేరు నీకే అసహ్యం అనిపిస్తుందా? నీ మొహం నీకే చిరాకు అనిపిస్తుందా? అద్దంలో చూసుకొని ఐ లవ్ యూ చెప్పలేవా నువ్వు? అది నీ జీవితం అయితే దేవుని ప్రేమను ఇంకా పొందలేదు. దేవునితో సంబంధాన్ని ఇంకా నువ్వు కలిగి లేవు. దేవునితో సంబంధం ఉంటే దేవుని అపురూప సృష్టి నేను. దేవుడికి నేను ఇష్టం. నా బంగారం అంటాడు నన్ను చూసి, నా యేసయ్య నా బంగారం అంటాడు నన్ను చూసి. ఆ బంగారాన్ని నేను అసహించుకోలేను, ఆ బంగారాన్ని నేను అసహించుకోలేను. నా జీవితాన్ని నేనే చేతులారా పాడు చేసుకున్నాను. కానీ ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నా దగ్గరకు వస్తావా? నేను నిన్ను బాగు చేస్తాను, పాడైన నీ జీవితాన్ని సరిచేస్తానంటున్నాడు. ప్రపంచంలో నిన్ను బాగు చేయగలిగేది యేసయ్య ఒక్కడే. ఈ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. సముద్ర తీరాన్న ఒక బాబు ఉండేవాడంట. వాడు చాలా పేదోడు. వాడికి పడవలు చేసుకోవటం అంటే ఇష్టం. తాటేకి వెళ్ళాలి. తాటేకులన్నీ పీకి చిన్న చిన్నవి, ఆ తాటేకులతో ఒక పడవ తయారు చేసుకున్నాడంట. దానికి ఒక చిన్న కెరటం లాంటిది పెట్టాడు, బాగుంది. ఆ పడవ అంటే వాడికి చాలా ఇష్టం. ఒకసారి తుఫాన్ వచ్చింది, సునామీలాగా వచ్చింది. నీళ్లు ఎగసిపడ్డాయి ఊరిలోకి. ఊరు కొట్టుకెళ్ళిపోయింది. వీడి పడవ కూడా కట్టుకెళ్ళిపోయింది. కానీ వీడికి పడవ అంటే ఇష్టం కదా, ప్రతి చోట వెతుకుతున్నాడు వాడి పడవ కనబడుతుందేమో. 4 రోజులు అయిపోయింది, ఇక నా పడవ దొరకదు అనుకున్నాడు. వాళ్ళ గ్రామానికి అంత దూరంలో ఒక చిన్న ఊరుంది. ఆ ఊరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే బొమ్మలు అమ్మే షాప్ ఒకటి ఉంది. ఆ షాప్లోకి చూశాడు. అన్ని రకాలైన బొమ్మలు చూస్తే తనకి ఇష్టంగా అనిపించింది. అలా చూస్తూ ఉంటే అద్దాలు ఉన్నటువంటి వెనకాల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మల మధ్యన సడన్గా కనబడింది తన పడవ. ఇది నాది పడవ. జాగ్రత్తగా చూశాడు. తన షర్టు చింపి కట్టాడు. ఆ ముక్క అక్కడే కనబడుతుంది. తాను వేసుకున్న షర్ట్ అదే. తన షర్టు ముక్క అక్కడ కనబడుతుంది. ఇది నాదే. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సార్ ఇటండి, ఈ పడవను చూసారా? దీన్ని తయారు చేసింది నేనే. ఇది చూడండి, ఈ షర్టు, ఈ ముక్కే దానికేసి కట్టాను. ఇది నాది సార్. రాయ్ పవయ్యా. సార్ ప్లీజ్ సార్, ఈ పడవ నాది. రాయ్ చూడు, ఈ పడవ పట్టుకున్నాడు. వెనక్కి తెప్పరా, తిప్పాడు. వెనకాల ఏముంది సార్? 10 అని ఉంది సార్. ఉంది కదా, 10 రూపాయలు దీని ఖరీదు. డబ్బులు పట్టరా, ఇచ్చేస్తాను. అంటే సార్, ఈ పడవ ఎక్కడి నుంచి తీసాను సార్, లోన్ పెట్టండి సార్, రేపు వస్తాను సార్. ఇంకెవరిని కొనుక్కెళ్ళిపోతారేమో, నేను కొనుక్కుంటాను సార్.
డబ్బులు ఉన్నాయా సార్, ప్లీజ్ సార్ ప్లీజ్. ఇంటికి వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి దాచుకున్న ప్రతి పైసా ఒక గుడ్డలో మూట కట్టి, ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న మొత్తం ఆస్తి ఇదే, నా డబ్బులన్నీ ఇవే, తీసుకోండి సార్ తీసుకోండి సార్ అన్నాడు. ఆగో లెక్క పెట్టని అన్నాడు. లెక్క పెట్టాడు. రేయ్ కరెక్ట్గా 10 రూపాయలు ఉన్నాయిరా సార్. అవెన్నోనే నాకు తెలుసు సార్, ఇది నా ఆస్తి, ఇది నా సొంతం, ఇది నా మొత్తం, తీసుకోండి సార్. నాకు ఆ పడవ ఇచ్చాను సార్, నాకు పడవ ఇచ్చాను. ఆ పడవని ఇచ్చేశారు. ఆ పడవను పట్టుకొని ముద్దు పెట్టి, పడవ నిన్ను తయారు చేసింది నేనే, నీకు రూపాన్ని ఇచ్చింది నేనే, కొట్టుకొని వెళ్ళిపోయావు, అద్దాల పెట్టెలో పెట్టారు, నీకు నాకు సంబంధం లేదన్నారు. నీకు నేనెవరో తెలియకపోవచ్చు, కానీ నువ్వెవరో నాకు తెలుసు. నా ఛాయ నీలో ఉంది, నా రూపం నీకు ఇచ్చా, దాన్ని నేను దాటిపోలేను. దాన్ని చూసి ఇది నాకు కావాలి, నిన్ను నా సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలన్నా, నా ఆస్తి మొత్తం ఇచ్చామన్నారు. ఇచ్చేశాను. నా ఆస్తి మొత్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను. మీ అమ్మ కడుపులో తయారు చేసింది నేనే. నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నా ప్రాణం పెట్టి నా రక్తం ఇచ్చి కొన్నది నిన్నే. ఈ రాత్రి యేసయ్య నిలబడి నీతో మాట్లాడతాడు. ఐ మేడ్ యూ, ఐ పర్చేస్డ్ యూ. నేను నిన్ను సృష్టించాను, నేను రక్షించాను. నా దగ్గరికి వస్తావా? ఈ రాత్రి జీవితాన్ని పాడు చేసుకున్నారేమో, నీ జీవితాన్ని నువ్వు మోసపుచ్చుకున్నావేమో, నీ జీవితానికి విలువ లేదనుకున్నావేమో, నా చుట్టూ అన్యాయం ఉన్నది అనుకున్నావేమో. దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం కలగనివ్వడు. దేవుడు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. నీ జీవితానికి విలువనివ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి స్పందిస్తావా?